డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ సందర్భంగా ఎమ్మెల్సీ అనంతబాబు ఆయన భార్య లక్ష్మీదుర్గ రాజమహేంద్రవరం కోర్టుకు హాజరయ్యారు. దీంతో కోర్టు ప్రాంగణం చుట్టూ పోలీసులు భారీగా మోహరించారు. బెయిల్ పిటిషన్పై విచారణ అనంతరం కోర్టు వద్దే అనంతబాబును అరెస్ట్ చేసే అవకాశం ఉంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను బెదిరించడం, ప్రలోభాల కేసులో అనంతబాబుపై సర్పవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అతడి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరోవైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులోని సాక్షులను అనంతబాబు బెదిరించడమే కాకుండా వారికి డబ్బు ఎరచూపి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు నిరసనలు చేపట్టాయి. అనంతబాబును తక్షణమే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం అందించడానికి కాకినాడ నుండి మా కరెస్పాండెంట్ వర్మ ఫోన్ ఇన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ వర్మ, చెప్పండి, రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానంలో జరుగుతున్న బెయిల్ విచారణలో కీలక వాదనలు ఏం వినిపిస్తున్నాయి? గుడ్ ఆఫ్టర్నూన్. నేను రజా. ప్రస్తుతం డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఏదైతే ఆరోపణలు చేసి సాక్షులను ప్రలోభ పెట్టారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వజూపారు, వాళ్ళు భయభ్రాంతులు గురి చేశారు అంటూ తాజాగా కాకినాడలో ఈ నెల 20వ తేదీన కేసు నమోదైన తర్వాత అనంతబాబు అరెస్టు చేయడానికి వెళ్తే అప్పటి నుంచి పరారుగా ఉండి ఈ రోజు ఏదైతే సాధారణ కేసు ఏదైతే అనంతబాబు అప్పట్లో తన వ్యక్తిగత డ్రైవర్ని హత్య చేసిన తర్వాత బెయిల్పై బయటకు రావడం, దానిలో ప్రతి నెల వాయిదాలకు వస్తూ ఉన్న పరిస్థితుల్లో దానిలో విచారణలో భాగంగా ఈ రోజు కోర్టు ముందు హాజరవ్వాల్సి ఉంది. అలాగే ఈ కేసు నమోదు చేసిన తర్వాత తాజా కేసు సాక్ష్యాల్ని భయపెట్టడానికి చూశారని తాజాగా కాకినాడ పోలీసులు నమోదు చేసిన తర్వాత ఆ కేసుకు కూడా సంబంధించి అదంతా అబద్ధం అంటూ కూడా క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. దానికి సంబంధించి విచారణకు హాజరు కావాలి, అలాగే బెయిల్ రద్దు పిటిషన్ చేయాలంటూ కూడా ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళు ముప్పాల సుబ్బారావుని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆశ్రయించి మరో కేసు అది కోర్టులో కూడా నడుస్తున్న నేపథ్యంలో ఈ రెండింటికి సడన్ గా ఒకసారిగా ఉదయం 11:30 ప్రాంతంలో అనంతబాబు కోర్టు చుట్టూ పూర్తిగా కూడా పోలీస్ పహారా ఉన్నా సరే అనంతబాబు ఒకసారిగా వచ్చి కోర్టు లోపలికి వెళ్ళి సాధారణ కేసుకు సంబంధించి హాజరవడం జరిగింది. అయితే దాన్ని 3 రోజుల తర్వాత వాయిదా వేయడం జరిగింది. అయితే అటు తర్వాత ఏదైతే ఇప్పుడు తాజాగా నమోదైన కేసుకు సంబంధించి పూర్తిగా కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారో అది సాయంత్రం 5 గంటల వరకు తేలే అవకాశం లేదు. దానికి కేసు పూర్వపరాలు పరిశీలించాలి, క్వాష్ ఎందుకు చేయాలి అనేది వాదనలు కూడా వినిపించడం ఉంటుంది. అయితే ముందస్తుగా అరెస్ట్ చేయడానికి ఇప్పటికే పోలీసులు రంగం సిద్ధం చేసిన తర్వాత ప్రస్తుతం తాజాగా ఈ కేసుకు సంబంధించి ఏదైతే బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ ని ప్రస్తుతం వాదనలు అయితే కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించినంత వరకు ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాల సుబ్బారావు ఉంటే అలాగే అనంతబాబు వైపు లాయర్లు రామరాజు తదితరుల బృందం కూడా పూర్తిగా కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఎన్ని ఆధారాలు లేవని చూపే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆ కేసుని న్యాయమూర్తి త్రోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సాయంత్రం ఏదైతే హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారో ఇది పూర్తిగా కూడా అనంతబాబు ఈ పెట్టినటువంటి కేసుని రద్దు చేయాలి, పూర్తిగా కూడా అవన్నీ నిరాధారం, చెప్పిన సాక్షులు నేను ఎక్కడ ప్రలోభ పెట్టలేదు, భయభ్రాంతులకు గురి చేయలేదు, ఎటువంటి మూల్యము నేను చెల్లించడానికి ప్రయత్నం చేయలేదు, అది కేవలం నా మీద కుట్రపూరితంగా ఆరోపణలే నిరాధారమైనట్టు కూడా అనంతబాబు తరపు లాయర్లు కూడా చెప్పడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం ఆ కేసు నడుస్తోంది. హైకోర్టు క్వాష్ పిటిషన్ రిజల్ట్ వచ్చే వరకు కూడా ప్రస్తుతం అనంతబాబు కోర్టు సముదాయంలోనే లోపల ఉన్నారు. అయితే
అనంతబాబు అరెస్ట్ మాత్రం తప్పదనే ఒకవైపు ఖాయమైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎందుకంటే రైట్ ఈ వర్మ. కేసుకు సంబంధించి ఎస్ వర్మ, ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ ఏ అంశాలను హైలైట్ చేస్తున్నాయి? ముఖ్యంగా ఏదైతే తాజాగా నమోదైన కాకినాడ సర్పవరంలో కేసు నమోదైన తర్వాత సాక్షులు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చి మమ్మల్ని భయపెట్టారు, మా ఫ్యామిలీ మెంబర్స్ ని భయపెట్టారు, మాకు డబ్బులు ఇచ్చారు, మేము తీసుకున్నాం ఒక్కొక్క ₹1,00,000 ఎవరో వీళ్ళందరూ కూడా నలుగురు స్నేహితులు ఎవరైతే చనిపోయినటువంటి హత్య చేసి ఎవరైతే అనంతబాబు నిందితుగా ఉన్న దాంట్లో హత్య చేయబడ్డ డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యానికి స్వయంగా వీళ్ళు నలుగురు మిత్రులు, ఈ నలుగురు కూడా వీళ్ళ నలుగురిని భయపెట్టినట్లు వాళ్ళ అనుచరులు, ముఖ్యంగా 6 అనుచరులు వెళ్ళడం, వీళ్ళకి డబ్బులు ఇవ్వడం, వాళ్ళు బెదిరించడం, ఇదంతా స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. దీన్ని అంతటిని ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ సేకరించి జడ్జి ముందు ఉంచడం అయితే జరిగింది. అయితే దీనికి ప్రతిగా ఇవన్నీ కేవలం కుట్రపూరితంగా చేసినటువంటి ఆరోపణలు, అలాగే ఆధారాలు కూడా, వీటన్నిటిని మేము పునఃపరిశీలించాలి, సమయం కావాలని ఎవరైతే అనంతబాబు తరపు వాదనలు వినిపిస్తున్న లాయర్ల బృందం కూడా ఒకవైపు జడ్జి ముందు వాటిని ఏమార్చేందుకు కూడా ప్రయత్నం అయితే చేస్తుంది. అయితే పూర్తిగా ఇదంతా కళ్ళకట్టినట్లు అన్ని స్వయంగా సీసీటీవీ ఫుటేజ్లో కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డుల్లో కానీ పూర్తి స్థాయిలో అంతా ఫుల్ అండ్ ఫెయిర్ గా కళ్ళకట్టినట్టు కనపడతా ఉంటే దాన్ని పూర్తిగా కూడా నిరాధారం అని ఒకవైపు వాదనలు అనంతబాబు తరపు లాయర్లు వాదిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాదోపవాదనలు కొనసాగుతున్నాయి. ఎందుకు రద్దు చేయకూడదు బెయిల్ అంటూ కూడా న్యాయమూర్తి అడిగిన తర్వాత ఆధారాలు పూర్తిగా కూడా నిజమైనవి కావు, దానికి కొంత సమయం ఇస్తే వాటిని అన్నింటినీ మేము పరీక్షించుకునే తర్వాత మీరు తీర్పు ఎలా కావాలంటే అలా చేయొచ్చు, మేము ఒకసారి పునఃపరిశీలించాలి, ఇవన్నీ క్రియేటివ్ ఆధారాలని చెప్పి కూడా ఒకవైపు ఈ అనంతబాబు లాయర్ల బృందం కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే పోలీసు వాళ్ళే పూర్తిగా కూడా ముప్పాల సుబ్బారావుని కేసుని వాదించమని పోలీసు తరపున ఆయన వాదిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని పూర్తిగా కూడా అన్ని ఆధారాలతో మొబైల్ ట్రాకింగ్ తో అక్కడికి వెళ్ళిన వాళ్ళతో పూర్తిగా అన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఎవరిని బెదిరించారు, ఏ విధంగా బెదిరించారు, ఎప్పుడు వచ్చారు, ఎంత డబ్బు ఇచ్చారు, ఎందుకంటే ఇచ్చిన డబ్బు కూడా వాళ్ళ దగ్గర ఉందా, వాళ్ళు ఇచ్చిన నోట్ల కట్టలను కూడా ఇప్పటికే పోలీసులు సేకరించి వాటన్నిటి ఆధారాలతో సత్యంగా పక్కా స్కెచ్ రెడీ చేసి ఉన్నా సరే దాన్ని తప్పని నిరూపించడానికి అనంతబాబు ఎమ్మెల్యే బృందం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం వాదనలు అయితే జరుగుతున్నాయి. ఏం జరిగినా కేసుకు సంబంధించినంత వరకు. ఎస్ వర్మ, హైకోర్టులో కేసు కొట్టివేయాలని పెట్టిన పిటిషన్ పై తాజా స్థితి ఏంటి? ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు తాజాగా నమోదైన కేసుకు సంబంధించి ఏదైతే ప్రలోభాలు గురి చేశారో ఇవన్నీ సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని చెప్పి దళిత సంఘాలు పెద్దపెట్టిన నిరసన చేశాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులు పెద్దపెట్టిన నిరసన చేసి మాకు అన్యాయం చేశారు అని చెప్పి ఆందోళన నిరసన కార్యక్రమాలు భారీ స్థాయిలో చేశారు. దాంతో పూర్తిగా కూడా బెయిల్ రద్దు చేయాలంటూ కూడా, ఎందుకంటే ఆ ఒక కేసులో ఒక వ్యక్తిని హత్య చేసి అటు తర్వాత వాళ్ళకి సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా బెదిరించి వాళ్ళని చంపే ప్రయత్నం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్న దృష్ట్యా ఎందుకు బెయిల్ రద్దు చేయకూడదు, ఇటువంటిది సమాజంలో వ్యక్తులు బయట తిరగరాదు అంటూ కూడా పిటిషన్ ముప్పాల సుబ్బారావు వేసిన నేపథ్యంలో దీన్ని రద్దు చేయాలంటూ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ కి అయితే అనంతబాబు వేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వరకు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిస్థితుల రీత్యా ఏదైతే ఒక బెంచ్ మీద ఈ కేసు పెట్టారో ఇది ఈ బెంచ్ మీద కాదు పెట్టవలసింది, మరొక బెంచ్ కు మార్చుకోండి, దిగువ కోర్టుకి వెళ్ళండి అన్నట్లుగా అయితే ప్రాథమికంగా తాజా సమాచారం తెలుస్తోంది. అయితే ఇది కూడా పూర్తిగా కూడా కేసు విచారణ ఏ బెంచ్ కూడా ప్రస్తుతం స్వీకరించలేని పరిస్థితుల్లో ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి మరొక బెంచ్కి మారితే కనుక ఖచ్చితంగా ఇది సోమవారం వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. మళ్ళీ కేసు సోమవారానికే వస్తుంది. ఈ లోపల ఖచ్చితంగా రేపు శని ఆదివారాలు పూర్తిగా సెలవు దినాలు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. విచారణకని 2 రోజుల పాటు మళ్ళీ రిమాండ్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. స్క్వాష్ అయ్యే పరిస్థితులు అయితే లేవు, ఎందుకంటే పక్కా ఆధారాలతో పోలీసులు ఉన్నారు. వీటిని నిరూపించడానికి లాయర్ కూడా పీపీ కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా బలంగానే వాదనలు వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే హైకోర్టులో చొక్కా ఎదురవుతుంది అని ప్రస్తుతం తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. థ్యాంక్ యూ వర్మ. Thank you.